జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా దత్త చరిత్ర ఆవిర్భావ వైభవము, దత్త చరిత్రలో ఉన్నటువంటి నామధారకుడి రహస్యాలను గురించి పరిశీలిద్దాం. కలియుగంలో దత్తాత్రేయ స్వామివారు శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా అవతారం దాల్చిన తర్వాత ఆయన అవతార పరిసమాప్తి పూర్తి కాగానే నృసింహ సరస్వతి స్వామివారి రూపంలో దత్తాత్రేయుల వారు ఆవిర్భవించారు. ఈ నృసింహ సరస్వతి స్వామివారి అవతార పరిసమాప్తి అయ్యే వరకు ఆయనకి ప్రధానంగా 4 శిష్యులు ఉండేవాళ్ళు. ఒక శిష్యుడి పేరు సిద్ధుడు, రెండవ శిష్యుడి పేరు సాయందేవుడు, మూడో శిష్యుడి పేరు నరహరి, నాలుగో శిష్యుడి పేరు నందిశర్మ. ఈ 4 శిష్యులలో సాయందేవుడు అనే పేరు కలిగినటువంటి శిష్యుడు కడగంచి అనే ప్రదేశంలో జన్మించాడు. ఈ కడగంచి కర్ణాటకలోని గుల్బర్గ్ దగ్గర ఉంది. అయితే నృసింహ సరస్వతి స్వామివారి అవతార పరిసమాప్తి తర్వాత కాలక్రమంలో దత్త సాంప్రదాయము క్రమక్రమంగా కనుమరుగవుతున్నటువంటి తరుణంలో నృసింహ సరస్వతి స్వామివారి శిష్యులలో సాయందేవుడి మునిమనవడైనటువంటి సరస్వతీ గంగాధరుడు మళ్ళీ దత్త సాంప్రదాయాన్ని దశ దిశలా వ్యాపింపజేశాడు. ఈ సరస్వతీ గంగాధరుడు అంటే నృసింహ సరస్వతి స్వామివారి శిష్యుడైనటువంటి సాయందేవుడి మునిమనవడు ప్రధానంగా దత్త సాంప్రదాయాన్ని మర్చిపోయి లౌకిక వ్యవహారాల్లో ఉంటున్న తరుణంలో అనుకోకుండా ఒక తీవ్రమైన కష్టం వస్తుంది. ఆ కష్టం వచ్చినప్పుడు తన పూర్వీకులందరూ కూడా దత్తాత్రేయ స్వామిని పూజించడం ద్వారా కష్టాల నుంచి బయటపడ్డారన్న సత్యాన్ని తెలుసుకొని గాణగాపూర్ క్షేత్రానికి వెళ్ళటానికి సిద్ధమవుతాడు. అలా గాణగాపూర్ క్షేత్రానికి వెళుతున్న తరుణంలో మార్గమధ్యంలో సొమ్మసిల్లి పడిపోతాడు. అలా సొమ్మసిల్లి పడిపోయినప్పుడు నృసింహ సరస్వతి స్వామివారి శిష్యులలో సిద్ధుడు అనే శిష్యుడు మంత్ర విద్యలు బాగా వచ్చు. ఆయన సూక్ష్మ శరీరంలో వచ్చి ఈ గంగాధర సరస్వతిని స్పృహలోకి వచ్చేలాగా చేసి ఆ తర్వాత ఆయన శక్తితో గాణగాపూర్ క్షేత్ర దర్శనం చేయించి దత్త చరిత్ర మొత్తం కూడా గంగాధర సరస్వతికి తెలియజెప్తాడు. అంటే నృసింహ సరస్వతి స్వామివారి శిష్యుడైనటువంటి సిద్ధుడు దత్త చరిత్ర వైభవం మొత్తం కూడా సాయందేవుడి మునిమనవడైనటువంటి సరస్వతీ గంగాధరుడికి చెబితే ఆ తర్వాత ఈ సరస్వతీ గంగాధరుడు తన జన్మస్థలానికి వచ్చి దత్త చరిత్ర మొత్తం కూడా మరాఠీ భాషలో రచిస్తాడు. అలా మరాఠీ భాషలో రచించినటువంటి దత్త చరిత్ర మొత్తం కూడా మళ్ళీ కాలక్రమంలో దత్తాత్రేయ స్వామివారి అవతార స్వరూపమైనటువంటి వాసుదేవానంద సరస్వతి స్వామివారు, ఆయనే తెంబే స్వామి అనే పేరుతో పిలుస్తారు, ఆయన సంస్కృతంలోకి అనువదించారు. అలా సంస్కృతంలోకి దత్తాత్రేయ స్వామివారి వైభవం మొత్తం కూడా అనువదించిన తర్వాత కాలక్రమంలో అనేక భాషలలో దత్త చరిత్ర ఆవిర్భవించిందని మనకు అనేక ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే దత్తాత్రేయ స్వామివారి 2వ అవతార స్వరూపమైనటువంటి నృసింహ సరస్వతి స్వామివారి దగ్గర ఉన్న 4 శిష్యులలో సాయందేవుడి మునిమనవడు గంగాధర సరస్వతి కష్టాలు వచ్చిన తరుణంలో గాణగాపూర్ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఆ కష్టాల నుంచి బయటపడి తను జన్మించిన స్థలమైనటువంటి కడగంజిలో దత్త చరిత్ర మొత్తం కూడా రాసి ఆ గురు చరిత్రను మరాఠీ భాషలో అందరికీ తెలియజెప్పాడని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అయితే గురు చరిత్రలో చెప్పబడినటువంటి నామధారకుడికి ఈ గంగాధర సరస్వతికి ఒక అద్భుతమైన అవినాభావ సంబంధం ఉంది. ఆ అవినాభావ సంబంధం ఏంటంటే ఎవరైనా సరే ఒక ప్రత్యేకమైనటువంటి సంప్రదాయాన్ని పాటించేవాళ్ళు కొన్ని రోజుల పాటు ఆ సంప్రదాయాలకు ఆ దైవ సంబంధమైనటువంటి ఉపాసనలకు దూరంగా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళని నామధారకులు అనే పేరుతో పిలుస్తారు. అంటే సాయందేవుడి మునిమనవడైనటువంటి సరస్వతీ గంగాధరుడే నామధారకుడు. కొంతకాలం పాటు దత్త సంప్రదాయానికి దూరంగా ఉండటం వల్ల నామధారకుడు అని పేరు వచ్చింది. మళ్ళీ ఆయన తిరిగి దత్తాత్రేయ స్వామివారికి సంబంధించిన
ఆ గురు చరిత్ర మొత్తం కూడా మరాఠీ భాషలో రాసిన తర్వాత మళ్ళీ దత్త సాంప్రదాయం వెలుగులోకి వచ్చిందని మనకు అనేక ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి దత్త చరిత్ర ఆవిర్భావ వైభవాన్ని స్మరించుకోవటం ద్వారా, దత్తాత్రేయ స్వామివారిని ఆరాధన చేయటం ద్వారా, దత్త చరిత్రలో చెప్పబడినటువంటి నామధారకుడి కథలో ఉన్నటువంటి నామధారకుడే నృసింహ సరస్వతి స్వామివారి శిష్యులలో ఒకడైన సాయందేవుడి మునిమనవడైనటువంటి గంగాధర సరస్వతి అన్న సత్యాన్ని తెలుసుకుంటూ దత్త చరిత్రను పారాయణ చేయటం ద్వారా దత్తాత్రేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా దేవీ భాగవతంలో జగన్మాత త్రిమూర్తులకు చెప్పినటువంటి త్రిగుణాలకు సంబంధించిన వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. పాదరక్షలు విడిచిపెట్టేశారు. అది చూశారు. ఓహో, పాదుకలు జాడలు చూసాం, ఇప్పుడు పాదుకలే విడిచిపెట్టేశాడు. పాదుకలకు నమస్కారం చేసుకున్నారు. అంటే ఇక్కడ ఎక్కడ ఉండాలి అంటే ఇక్కడ లేరు, చూడండి పాదాల జాడలు కనబడుతున్నాయి అన్నట్టు. ఇక్కడ అంటే ముందు కనబడింది పాదుకల జాడ, తర్వాత పాదుకలు, ఇప్పుడు పాదముల జాడలు, అడుగు జాడలు కనబడుతున్నాయి. అడుగు జాడలు చూస్తూ తతస్తు తత్ప్రసాదేన తత్పదార్చన దర్శనాత్, ఆ పాదుకలకి నమస్కరించిన పుణ్యం చేత వాళ్ళు ఆ పద అర్చన దర్శనాత్ పరుగుడుతున్నారు వెనకాల. రాధేశో రాధయా సార్ధం హిత్వా గోపీర్యయో క్వభో తద్దర్శనం కథం జాతం గోపీనాం వదమే ప్రభో. వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి అలా దర్శనమయ్యిందయ్యా, కృష్ణ దర్శనం చెప్పవయ్యా అని బహుళాసుడు కళ్ళ నీళ్లతో వింటూ నారదుడిని అడిగితే నారదుడు చెప్తున్నాడు, గోప్య కృష్ణం విచిన్వంత్యో దదుతుస్తత్పదానిచ. క్రమంగా వెళుతుంటే వాళ్ళకి పాదములు చిన్నములు కనపడ్డాయిగా, అవి ఎలా ఉన్నాయి అంటే ఆ జాడలు శ్లోకములు ఎందుకు చెప్తున్నాడు. యవచక్రధ్వజఛత్రై స్వస్తికాంకుశబిందుభి అష్టకోణేన వజ్రేణ పద్మేనాభియుతాని చ నీలశంఖఘటైర్మత్స్య త్రికోణేషూర్ధ్వధారకై ధనుర్గోఖుర చంద్రార్ధ శోభితాని మహాత్మనః తత్పాదాన్యనుసారేణ వ్రజంత్యో గోపికాస్తతః. ఇది ఎవరో అడుగుజాళ్ళు అనుకోవడానికి లేదు, కృష్ణుని అడుగుజాడు సులభంగా పోల్చుకోవచ్చు. ఎందుకంటే ఆ అడుగులకు మాత్రమే కొన్ని గుర్తులు ఉంటాయి, అవి కనబడుతున్నాయి ఇక్కడ. ఆ గుర్తులు ఎన్నో చెప్తున్నాడు చూడండి. అవి క్రమంగా యవధాన్యము, చక్రము, ధ్వజము, ఛత్రము, స్వస్తికము, అంకుశము, ఒక బిందువు, ఒక అష్టకోణము, వజ్రము, కమలము, శంఖము, ఘటము, మత్స్యము, త్రికోణము, బాణము, ఊర్ధ్వరేఖ, ధనుస్సు, గోఖురము అంటే ఆవు గిట్ట ఆకారంలో చిన్న రేఖ కూడా ఉంది, అర్ధచంద్రం. ఈ చిహ్నాలతో ఉన్నాయి కృష్ణుని అడుగుజాళ్ళు. ఇన్ని చిహ్నాలు వర్ణించిన గ్రంథం ఇది ఒకటేనండి ఇక్కడ. అవి చూసి దండం పెట్టారు. ఒక ఆమె దండం పెట్టడం ఏంటి, మన భాగ్యం అని తీసుకుని ఒళ్ళంతా రాసుకుంది, పాద ధూళిని మొత్తం రాసుకుంది ఇక్కడ. ఆ రాసుకున్న పుణ్యాంతో వెళుతూ ఉంటే అప్పుడు మరొక 2 అడుగుజాళ్ళు కనబడ్డాయి. అవి అడుగుజాళ్ళు కదా, అవి ఇవి ఒకటే అనుకోవచ్చు కదా అంటే తేడా ఉంది ఆ అడుగు చిహ్నాలకి అడుగు చిహ్నాలకి. అవేంటో చూపిస్తున్నాడు ఇక్కడ. పాదాన్యన్యాని దదుసు రమ్య చిహ్నాన్వితాని చ, రమ్యమైన చిహ్నములు. అవి కొన్ని ఇందులో అందులో కామన్, కొన్ని ప్రత్యేకములు. అవి కేతు పద్మాతపత్రైశ్చ యవే నాథోర్ధ్వరేఖయా చక్ర చంద్రార్ధాంకుశ కై బిందుభి శోభితాని చ లవంగలతికాభిశ్చ విచిత్రాణి గదా పాఠీన శంఖైశ్చ గిరిరాజేన శక్తిభి సింహాసనస్థాభ్యాం చ బిందుద్వయయుతాని చ. ఇక్కడ కనబడుతున్న చిహ్నములు చాలా విశేషమైనవి. ఇవి ధ్వజము, పద్మము, ఛత్రము, యవ, ఊర్ధ్వరేఖ, చక్రము, అర్ధచంద్రము, అంకుశము, బిందువులతో పాటు లవంగలత, గద, మత్స్యము, శంఖము, గోవర్ధన చిహ్నము, శక్తి, సింహాసనము, రథము, బిందువులు ఇవి గోచరిస్తున్నాయి. ఈ చిహ్నములు చూసి ఇది తప్పనిసరిగా ఆ జగన్మాత అయిన రాధాదేవి పాదచిహ్నములే నమస్కారం చేసుకుంటున్నారు. రాధాదేవి పాదచిహ్నముల వర్ణన గర్గభాగవతంలో మాత్రమే కనబడుతుందని ఇక్కడ. వీక్ష ప్రాహు రాధికయా గతోసౌ నందనందన. మనం అనుకున్నట్టు రాధాదేవితో పాటే అంతర్ధానమైపోయాడు, ఇందులో సందేహం లేదు. అక్కడ కూడా ఈ అడుగుజాళ్ళు చూడడం, ఒక ఎలనాగ చెయ్యూదినాడిచ్చట సరసనున్నవి 4 చరణములను అని
వ్యాసభాగవతంలో ఉన్నదే, కానీ ఇక్కడ రాధాదేవి చరణములను అంత అందంగా వర్ణించారు. ఇలా కొంతసేపటికి వెళుతూ ఉంటే రాధమ్మతో వెళుతున్నాడు. ఇప్పుడు రాధతో పాటు కృష్ణుడితో పాటు మనం వెళదాం, ఎందుకంటే వీళ్ళకి కనబడలేదు కానీ మనకు కనబడుతున్నాడు కదా. అలా వెళుతూ ఉండగా కొంతసేపటికి రాధాదేవి ఎందుట చలితుం న సమర్థాహం, ఇంకా నేను నడవలేను, ఓపిక తగ్గిపోయింది అని ఆగిపోయింది ఇక్కడ. ఓహో అలాగా అని కృష్ణ పరమాత్మ అక్కడ ఉండి తన పీతాంబరం పైన ఉన్నటువంటి చెరుగుతో వీచెట్టాడు ఉత్తరీయంతో. ఆహా ఎంత బాగుందో, అయినా నాకు ఇంకా ఓపిక రాలేదు నడవడానికి. అందరు ఇక్కడ పీతాంబరేణ దివ్యేన వాయుంతస్యై చకార హస్తం గృహీత్వా తామా, కొంతసేపు అలా వీచిన తర్వాత చేయి పట్టుకుని పద వెళదా ఉన్నాడు. గచ్చ రాధే యథాసుఖం కృష్ణేనాపి తదా ప్రోక్త నయయౌ తేన వై పునః, నాకు నడిచి ఓపికలి సుమా నేను రాను అన్నాడు. మరేం చేయమంటావు? ఏం చేయమంటాను, నేను అర్థం చేసుకోవాలి, నేను రాలేను అంటే ఏం చెయ్యాలో. ఓహో అలాగా, ఎందుకంటే ఆవిడికి ఆహా కృష్ణుడు నావాడు, నేను చెప్తే వింటాడు, నేను ఎలాగైనా నాతోనే అన్నదేదో మొలకెత్తింది. గమనించాడు ఇది ఇక్కడ. గమనించి ఏవం ప్రియాం ప్రియతమ, కృష్ణుడిని రాధని ఇప్పటికీ బృందావన భక్తులు వ్రజభాషలు అనేది ప్రియా ప్రియతం అంటారు. ఇక్కడ ఇదే భాష వాడతారు, ఇక్కడ ఆ భాషని ఇక్కడ వాడుతున్నారు. ఇక్కడ ప్రియాప్రియతములు అలా విహరిస్తూ ఉంటే ఆయన ఏం చేశాడంటే ఇదిగో నా వీపు ఎక్కువ అన్నాడు. ఇక్కడ తీసుకెళ్ళిపోతానే అలా వంగాడు. ఆవిడ ఎక్కుదామని అలా ఉండగానే అంతర్ధానం అయిపోయాడు. ఒక్కసారి ఆవిడ చతికిల పడి కింద పడిపోయిందండి. ఒక్కసారి ఆవిడికి కనబడలేదు. కింద పట్టిన ఆవిడ కృష్ణుడు వెళ్ళిపోయింది, కింద పడి అలా కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది, రోధిస్తున్నది. ఇక్కడ అది ఏమనమంటే కోకిలాక్షే వనే పరి ఉచ్చైరురాధ రాజేంద్ర, సరియైన వనంలో కోకిలా వనంలో కోకిలాస్వరంతో ఏడుస్తుంది అక్కడ. ఆ వనం పేరు కోకిల వనం, అక్కడ ఏడుస్తుంది. వీళ్ళు వెతుక్కుంటూ వస్తున్నారు, రాధాచరణములు కృష్ణ చరణములను వెతుక్కుంటూ వస్తున్న వాళ్ళకి ఇక్కడ ఏడుపు వినిపించింది. ఇది ఎవరు ఏడుస్తున్నారు? రాధాదేవి. ఎంతసేపు రాధమ్మతో పాటు వెళ్ళాడు అనుకున్నాం, ఆవిడికి మాగతే పట్టించాడు. చూడు ఇక్కడ వదిలేశాడు, ఇక్కడ వెళ్ళిపోయారు. వీళ్ళు కృష్ణ విరహంతో ఇంతవరకు ఏడుస్తున్నారు, రాధమ్మ ఏడుపు చూడగానే వీళ్ళు ఏడుపు ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ మన ఏడుపు తర్వాత ముందు అమ్మ ఏడుపు మనం సమీంపజేయాలి అని రాధాదేవికి ఉపచారాలు చేస్తున్నారు. ఆ కృష్ణుడు అంతే వంచకుడు, చూడు అంత ఏడిపించాడు మనల్ని అని చెప్తూ ఇప్పుడు ఏం చేద్దాం, మనందరం కలిసి వెతుకుదామని వెతుకుతున్నారు. ఇక్కడ ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. కురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం అంటోంది శాస్త్రం. ఉదయాన్నే ప్రతి ఒక్కరూ కూడా సాంప్రదాయబద్ధంగా గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటూ మీరు చేసేటువంటి పూజలో ప్రథమంగా గురువును ధ్యానం చేసి తరువాతనే ఔపోసన పట్టి దీపారాధన చేసి మీ ఇష్ట దైవాన్ని ధ్యానం చేయాలి. ఏ వ్యక్తి అయితే ప్రతినిత్యం కూడాను గురువుకు మొట్టమొదటిసారిగా నమస్కారం చేసుకొని శ్లోకం చదువుకొని తదుపరే దీపారాధన చేసి ఔపోసన పట్టి ఇష్టదైవాన్ని ధ్యానం చేస్తారో వారి జీవితంలో గురువు కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తాడు. ఆదిశంకరాచార్యుల వారి దగ్గర పద్మపాదుడు అనేటువంటి పరమ అతినిష్టాగరిష్టాపరుడైనటువంటి శిష్యుడు ఉండేవాడు. ఆ శిష్యుడు మిగతా శిష్యులంతా కూడా ఇతన్ని చూసి ఓర్వలేక లేనిపోని విషయాలన్నీ శంకరాచార్య వారికి చెప్పినప్పుడు వీళ్ళందరికీ కనువిప్పు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో శంకర్ల వారు బాగా ఉప్పొంగుతూ ఉన్నటువంటి నదికి అవతల వైపున ఉండి ఆ పద్మపాదుణ్ణి నాయనా రా అన్నాడు. గురువుగారు పిలిచారు కదా, అదే సర్వస్వం అనే భావనతో నడుచుకుంటూ అవతలి ఒడ్డు నుంచి యువతలి ఒడ్డుకు వచ్చేశాడు. అప్పుడు ఆయన పాదాల కింద పద్మాలు వెలిసినాయి.
పద్మపాద అనే పేరు ఆ శిష్యునికి వచ్చింది. అంటే ఏమిటనమాట ఇక్కడ? గురువే సర్వలోకానాం. గురువుని ఎవరైతే సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావన చేసి ధ్యానిస్తారో ఆ గురువు యొక్క కంటి చూపు నుంచి ఉద్భవించేటువంటి అద్వితీయమైనటువంటి ఆశీస్సుల కిరణాలు జీవన్ముక్తికి, జీవితంలోని అభివృద్ధిపదమైనటువంటి ప్రభావానికి నాంది పలుకుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:39. తిథి పంచమి ఉదయం 8:29 వరకు. నక్షత్రం పుష్యమి రాత్రి 2:51 వరకు. వర్జం మధ్యాహ్నం 11:45 నుంచి 1:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుంచి 10:55 వరకు. మరల మధ్యాహ్నం 3:13 నుంచి 4:04 వరకు. అమృతకాలం రాత్రి 8:48 నుంచి 10:19 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగౌర్గురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం గురు పంచమీ యోగం. అంటే గురువారం పంచమి కలిసి వచ్చిన శుభ సందర్భం. ఈ సమయంలో చేసేటువంటి స్నాన దాన జపాదులు విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. అలాగనే గురు పుష్యమీ యోగం అనేటువంటిది ఒకటి ఉంది. అది ఉదయం సూర్యోదయంతో ప్రారంభమై సూర్యాస్తమయం వరకు ఉంటుంది. ఈ గురు పుష్యమీ యోగంలో పుష్యమీ నక్షత్రం ఎవరికైతే అనుకూల నక్షత్రంగా ఉంటుందో వారు ఆరంభించేటువంటి పనులు విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. ఆ సమయంలో ప్రారంభించేటువంటి కార్యాలు ఉత్తమ ఫలితాలను ఇచ్చేవిగా సిద్ధిస్తాయి. మరో విశేషం మిథునాయనం. ఈరోజు సాయన మిథున రాశి ప్రవేశం ఉదయం 6:07 జరుగుతోంది. ఆ కారణంగా ఉదయం 6:07 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ మిథునాయన ప్రయుక్తమైనటువంటి షడశీతి పుణ్యకాలం ఉంటుంది. ఆ కారణంగా నదీ స్నానం చేసిన, దానం చేసిన, పితృదేవతారాధన చేసిన చాలా విశిష్టమైన ఫలితం సిద్ధించడంతో పాటుగా పిల్లలకు ఉండేటువంటి పితృదోషాలు మొదలైనటువంటివన్నీ తొలగిపోతాయి. వారు అభివృద్ధిలోకి వస్తారు, ధార్మికులు అవుతారు, సమాజానికి ఉపయోగపడేటువంటి వారుగా ఉంటారు. నేటి ఆణిముత్యాలు. అన్నింటికంటే బలమైన శత్రువు తన కోపమే. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్.
నువ్వు ఈ సమయంలో నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీకు పుట్టబోయేటటువంటి కుమారుడు లోకకంటకుడై దేవతలకి ప్రబల శత్రువు అవుతాడు. వాడికి భక్తి ఉండే అవకాశం ఉండదు. కాబట్టి నీకు దేవతాశత్రువైన కుమారుడు పుట్టబోతున్నాడు. కానీ నువ్వు కోరుకున్నట్టే అపారమైనటువంటి బలపరాక్రమములు, ఇంకా ఇంత అంత అని చెప్పడం కుదరదు, అటువంటి కుమారుడు నీకు కలుగుతాడన్నాడు. ఆమె బాధపడింది. నేను ధార్మికుడు కావాలని కోరుకున్నాను. మా నాన్నగారి కోరిక రాక్షస వంశానికి అంకురం, కానీ నాకు ధార్మికుడు కావాలని కోరిక. కుబేరుడు వంటి ధార్మికుడు నాకు లభించడా అని అడిగింది. అది వేళ దాటాలి, ప్రదోష వేళ దాటిపోవాలి. కాబట్టి ఈ సమయంలో నువ్వు వచ్చి సంగమించిన కారణం చేత మొదటి పుట్టేవాడు లోకకంటకుడు. తర్వాత కూడా ఇంకా కాలం దాటలేదు కాబట్టి వాడు కూడా లోకకంటకుడు. తర్వాత పుట్టే ఆడపిల్ల కూడా అంత దుర్మార్గమైనటువంటి నడవడి కలిగినది. చీకటి పడిపోయిన తర్వాత భోగకాలం. కాబట్టి 4వ వాడిగా పుట్టేటటువంటి వ్యక్తి విభీషణుడు మహాధర్మాత్ముడు అవుతాడు. నీకు అలాగే సంతానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే కాల నియమాన్ని మన్నించాలి. 4వ సంతానం కలిగితే తప్ప నీ కోరిక తీరదు కాబట్టి అలాగే అనుగ్రహిస్తున్నానని అనుగ్రహించాడు. ఆమెకి వరసగా కుమారులు జన్మించారు. అందులో మొదటివాడు పుడుతూనే 10 తలలతో పుట్టాడు. కాటుక కొండలా పుట్టాడు. నాలుక బయట పెట్టి చప్పరిస్తూ దంస్ట్రలు కోరలు పైకొచ్చి వాడు ఏడుస్తూ పుడితే నక్కలు నోట్లో అగ్నిహోత్రాన్ని కక్కుతూ అప్రదక్షిణంగా పరిగెత్తాయి. ఆకాశంలోంచి పిడుగులు పడ్డాయి. సూర్యుడు మబ్బుల చాటుకు వెళ్ళిపోయాడు. భూమి అంతా పరాగం పైకి లేచింది. సముద్రములన్నీ కూడా కదిలిపోయి పర్వతములు ఘూర్నిల్లై అంత భయంకరమైన శకునములు కనపడుతుండగా పెద్దవాడు పుట్టాడు. తర్వాత కూడా అటువంటి శకునాలు కలుగుతుండగా కుంభకర్ణుడు పుట్టాడు. తర్వాత అటువంటి శకునాల్లో శూర్పణక పుట్టింది. తర్వాత పరమధర్మాత్ముడు అన్ని శుభశకునాలు చూపిస్తుండగా విభీషణుడు పుట్టాడు. ఈ నలుగురికి పేర్లు పెట్టాడు. ఈ నలుగురికి ఆ పేర్లు సుమాలి ఉంచాడు. అందున పులశ్చబ్రహ్మ వచ్చారు. పులశ్చబ్రహ్మ వచ్చి ఆయన రావణాసురుడికి పేరు పెట్టారు. ఒరే నువ్వు 10 తలలతో పుట్టావు, అందుకని మొదటివాడివి నీకు దశగ్రీవుడని పేరు ఉంచుతున్నానన్నాడు. ఆయన పేరు దశగ్రీవుడు. ఆయన బిరుదునామన్ రావణ ఎక్కువ చలామణి చేసుకున్నాడు. దశగ్రీవుడని పేరు ఉంచాడు. వాళ్ళు లోకకంటకులై గోకర్ణంలో బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. కుబేరుడంతటి వాడు కావాలని. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు వచ్చారు. దేన్ని మెచ్చుకుని దానికి తగినట్టుగా అనుగ్రహించడం వాళ్ళ లక్షణం. కాబట్టి బ్రహ్మగారు వచ్చారు. ఏం కావాలన్నారు. నాకు చావు ఉండకూడదన్నాడు. అది ఈ లోకానికి చెల్లదు. ఇంకొక మాట అడుగు. మొత్తం సృష్టిలో ఎన్ని జాబితాలు ఉన్నాయో అన్నీ చదివేశాడు. యక్ష గంధర్వ కిన్నెర కింపురుష దానవ దైత్య దేవతలు అందరి పేర్లు చదివాడు. వీళ్ళ చేత మృత్యు ఉండకూడదు. బ్రహ్మగారు ముక్కును వేలేసుకున్నాడు. ఇది ఎక్కడ గొడవరా అని ఒక్క మాట అన్నాడు. తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. మనుష్యుల చేతిలో మృత్యు ఉండకూడదని అడగను. వాళ్ళు గడ్డి పరక. వాడి చేతిలో చావు ఉండకూడదని అడగడం కూడా ఏమిటి? దానికి వరమా? అడగనన్నాడు. మనుష్యుల చేతిలో మృత్యు ఉండకూడదని అడగలేదు. వాళ్ళు గడ్డి పరక నేను ఎందుకు అడగాలని అడిగాడు. తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. తథాస్తు అన్నాడు. కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. దేవతలు పరిగెత్తుకొచ్చి అయ్యా ఆయనకి వరం ఇద్దాం అనుకుంటున్నారా? ఆయన ఇప్పుడే కొద్దిగా ఆకలి తీరడానికి అందాక ఏదన్నా నోట్లో వేసుకుందామని ఇప్పుడే నందనవనానికి వచ్చాడు. ఒక 14 మంది ఋషుల్ని, కొంతమంది అప్సరసల్ని, కొంతమంది దేవతల్ని, ఇటువంటి వాళ్ళందరినీ కనపడ్డ వాళ్ళని నోట్లో పడేసుకుని మళ్ళీ జపం కోసం వచ్చాడు. ఇక నువ్వు వరం కూడా ఇస్తే నువ్వు సృష్టి చేస్తావు, ఈయన తింటుంటాడు అంతే, లోకం ఉండదు. కాబట్టి జాగరూకుడవు కా అన్నారు. బ్రహ్మగారు ఎలా వరం ఇవ్వాలి? ఇస్తే లోకాలు నిలబడవు, అలా తినేస్తాడు. అందుకని సరస్వతీదేవిని స్మరించాడు. వెంటనే సరస్వతీదేవి వచ్చింది. వీడి వలన లోకములకు ఉపద్రవం కలగకుండా సరస్వతి అనుగ్రహించన్నాడు. ఆవిడ వెళ్ళి కుంభకర్ణుడి నాలిక మీద నిలబడింది. బ్రహ్మగారు దగ్గరికి వచ్చి ఏం కావాలన్నారు. నాకు కొన్ని సంవత్సరముల పాటు నిద్ర కావాలన్నాడు. తథాస్తు. పడుకుంటాడు కదా, ఇక లోకాలకు ఉపద్రవం లేదు. సరస్వతీదేవి అంతర్ధానమైంది. వాడు చటుక్కుని లేచి అన్నాడు, అన్నయ్య ఏమడిగానన్నాడు. అదేం అడగడం రా, కొన్ని సంవత్సరాలు నిద్రపోతానని అడిగావు అన్నాడు. మీకు రామాయణంలో విచిత్రం తెలుసా? కుంభకర్ణుడు ఎంతుంటాడో అంత పెద్ద ప్రాణి రామాయణ కాలంలో ఈ భూమండలం మీద ఇంకొకటి లేదు. అంత ఆకృతి పడింది. కాబట్టి నిద్రపోతానని అడిగావురా, ఇదెక్కడ వరం రానీకన్నాడు. అన్నయ్య నన్ను దేవతలు ఏదో మాయ చేశారన్నాడు. కానీ వెళ్ళడానికి నిద్ర వచ్చేస్తుంది. ఈలోగా పెద్ద మందిరం కట్టారు, అందులో పడుకున్నాడు కాబట్టి ఉపద్రవం వెళ్ళిపోయింది.
శూర్పణక సరే తపస్సు చేయలేదు. విభీషణుడు తపస్సు చేశాడు. బ్రహ్మగారు ఇల్లు అడిగారు, నీకేం కావాలన్నారు. ఎంత ఆపద సంభవించినా సరే ధర్మం మాత్రం నేను తప్పకూడదన్నాడు. నీకు వరం ఇస్తున్నాను, నువ్వు చిరంజీవివి, నువ్వు ఎప్పటికీ ఉంటావు, నీకు మృత్యువు లేదన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆ నరనారాయణులతో కలిసి భీముడు బయలుదేరాడు. వారు ముగ్గురు కురు దేశాల నుంచి ప్రయాణం చేసి కురు, జాంగలం మధ్యలోని పద్మ సరోవరాన్ని చేరారు. తర్వాత కాలకూట పర్వతాన్ని దాటారు. అనంతరం ఒకే పర్వతంపై ప్రవహించే గండకీ నది, మహాశోణ, సదానీర అనేటువంటి నదులను దాటి ప్రయాణం చేశారు. ఆ మార్గంలో అందమైన సరియూ నదిని కూడా దాటి పూర్వ కోసల దేశంలోకి అడుగుపెట్టారు. అక్కడి నుంచి ప్రయాణాన్ని కొనసాగిస్తూ దారిలో ఎన్నో నదులను చూస్తూ కోసల దేశాన్ని దాటి మిథిలకు చేరారు. అక్కడి నుంచి గంగా, శోణభద్ర అనేటువంటి నదులను దాటి తూర్పు దిక్కు వైపు నడిచారు. అటువైపే జరాసంధుడి మగధ నగరం ఉంది. మగధను సమీపిస్తున్నామని తెలియటంతోనే వారు ముగ్గురు తమ శరీరాలను దర్భలతోనూ వస్త్రాలతోనూ కప్పుకున్నారు. దర్భలు వస్త్రాలతో కప్పుకున్నారు. అంటే బ్రాహ్మణ వేషం ఇంకా నెమ్మదిగా వాళ్ళకి కనపడకోకుండా ఆ విధంగా ఆ కార్యసాధకులు మగధ రాజ్య పొలిమేరలోకి అడుగుపెట్టారు నెమ్మదిగా. అక్కడ గోరథము అనే పర్వతం ఉంది. అది ఎల్లప్పుడూ గోవులతోనూ జలంతోనూ మంగళకరమైన వృక్షాలతోనూ నిండి ఉంటుంది. అటువంటి గోరథం అనే పర్వతం వద్దకు చేరుకున్నారు. ఆ పర్వతం పైనుండి చూస్తే మగధ రాజ్యం కనిపిస్తుంది. కనుక వారు ముగ్గురు ఆ పర్వతం పై నుండి మగధ రాజధానిని చూశారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 21వ అధ్యాయం. శ్రీకృష్ణ, అర్జున, భీమసేనులు మగధ రాజ్యంలోకి అడుగుపెట్టారు. అక్కడ గల గోరథ పర్వతం నుంచి మగధను చూశారు. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, అర్జున, ఇదిగో మగధ ఎలా ఉందో చూడు. నిత్యము జల సమృద్ధితో ఉంది, పశు సంపదతో ఉంది, రోగాలకు దూరమే ప్రకాశిస్తుంది, అందమైన భవనాలతో ఉంది, అందంగా కనిపిస్తుంది. అక్కడ విపులం, వరాహం, వృషభం, ఋషిగిరి, చైత్యకం అని 5 పర్వతాలున్నాయి. అవి విహరించడానికి ఉపయోగంగా ఉన్నాయి. పెద్ద పెద్ద శిఖరాలతో ఆ 5 పర్వతాలు అందంగా ఉన్నాయి. అవి చల్లని నీడనిచ్చేటువంటి చెట్లతో వ్యాపించి ఉంటాయి. అవి ఒక్కదానితో ఒకటి బంధం కలిగి ఉన్నాయి. అది చెప్పటానికి అసాధ్యం కానటువంటి సౌందర్యంతో ఉంది. ఎవరేం చేసినా కూడా వాళ్లకు, తపస్సు చేసినా, ఏ సంకల్పం చేసినా కూడా అది సిద్ధిస్తుంది. అటువంటి పర్వతాలవి. పెనవేసుకొని ఉండి జరాసంధుడు ఉండేటువంటి ఆ గిరి వ్రజపురాన్ని రక్షిస్తున్నాయి. ఎప్పటికీ కూడా వ్రజపురాన్ని రక్షిస్తున్నాయి. గిరి వ్రజపురం చుట్టూ పెనవేసుకొని పాములాగా ఉన్నాయట. అక్కడ లొద్దుకు చెట్లతో నిండినటువంటి అందమైన వనం ఉంది. ఆ వనం 5 పర్వతాల మధ్యలో ఉంది. దానిలో నగరం దాగి ఉంది. నగరమంతా పూలతో నిండి ఉంది. కాముకులకు ఆ లొద్దుగుల పూల సుగంధం ఎంతో ఇష్టంగా ఉంటుంది. అక్కడ ఉసీనర దేశపు చతుర్థవర్ణపు స్త్రీ నివసిస్తూ ఉంటుంది. కన్యగా ఉన్న ఆమె యందు గౌతమ మహర్షి కాంక్షవంతుడై మొదలైనటువంటి పుత్రులను పొందాడు ఆవిడతో. ఈ కారణం చేత ఆ మహర్షి
రాజులపై ప్రేమతో అక్కడే నివసించసాగాడు. మగధ రాజులను ఆదరించసాగాడు, అనుగ్రహించాడు. పూర్వం బలవంతులైనటువంటి అంగవంగ మొదలైనటువంటి దేశాధిపతులంతా గౌతముడి ఆశ్రమానికి వచ్చి అక్కడికి ఆనందంగా గడిపేవారు. గౌతముడి దగ్గర ఆయన ఆశ్రమానికి సమీపంలో పిప్పల, లోద్రాది వృక్షాలు ఉన్నాయి. అవిగో అటు చూడు, అక్కడ శత్రువులను పీడించేటువంటి 2 ఏనుగులున్నాయి. వాటి పేర్లు అర్బుదము, శుక్రవాపి. అలాగే స్వస్తికము, మణినాగము అనేటువంటి ఏనుగులున్నాయి. అవి నివసించటానికి అందమైన గజశాలలున్నాయి. మనువు మేఘాలను ఇక్కడే ఉండండి అని ఆజ్ఞాపించాడు మనువు. అవి ఆయన ఆజ్ఞను పాటించి మగధ రాజ్యంలోనే ఉన్నాయి. అందుచేత ఎప్పుడూ ఇక్కడ సమయానుకూలంగా వర్షం పడుతూ ఉంటుంది. ఈ మగధను చండకౌశికముని అనుగ్రహ దృష్టితో చూస్తూ ఉంటాడు. చండకౌశికుడు అంటే మీకు తెలిసి మర్చిపోలేదు మీరు. అలాగే మణిమంతుడు అనే పేరు గల ఏనుగు కూడా అనుగ్రహ దృష్టితో చూస్తూ ఉంటుంది. సిద్ధులు నివసించుటకు అక్కడే పర్వతాలైనటువంటి తెల్లని వృషభగిరి విపులం, వారాహకం, శిలలతో నిండినటువంటి మాతంగం, శ్రేష్టమైన చైత్యకం, పైన మణి మందిరాలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఆ సిద్ధులు నివసిస్తూ ఉంటారు. అంతేకాదు ఇక్కడ యతీశ్వరులు, మునుల ఆశ్రమాలు ఎక్కువగా ఉన్నాయి. పరాక్రమవంతులైనటువంటి వృషభుడు, తామలుడు మొదలైనటువంటి గంధర్వులు, ఏనుగులు ఇక్కడ నివసించటం చేత ఈ నగరం ఎంతో శోభను కలిగి ఉంది. ఇలా 4 వైపు నుంచి కూడా అడుగు పెట్టడానికి ఆ నగరం వీలు లేకుండా ఉంది. అంత ప్రకృతి సిద్ధమైనటువంటిది, ఎవరు కట్టలేదు. అగడ్తలు వేసుకొని పెద్ద పెద్ద గోడలు కట్టడం, కోటలు కట్టడం మామూలుగా అది మనం విన్నాం అన్ని రాజుల దగ్గర. కానీ జరాసంధుడి యొక్క నివాసము కేవలము గిరిలతో, చక్రాలతో, ఆ గిరి చక్రాలతో, వృక్షాలతో, మాయా ఏనుగులతో అవన్నీ చుట్టూ అట్లా ఉన్నాయి. లోపలికి వెళ్ళటానికే వీల్లేదు. ఆ నగరానికి ప్రకృతి సిద్ధంగానే సహజ సంపద లభించిందని జరాసంధుడు గర్వించున్నాడు. ఈ రోజున మనం వాటింటికి వెళదాం, అక్కడికి వెళదాం. వాడింటికి మనం వెళ్ళాల్సింది ఈరోజు. వాడి గర్వాన్ని అణిచివేద్దాం, వాడి సంపదను కొల్లగొట్టేద్దాం అన్నాడు. ఇలా కృష్ణుడు భీమార్జునులు మాట్లాడుకుంటూ మగధ రాజ్యంలోకి, ఇలా కృష్ణుడు భీమార్జునులు మాట్లాడుకుంటూ మగధ రాజ్యంలోకి ప్రవేశించారు. అక్కడ 4 వర్ణాల వారు ఉన్నారు. జనమంతా ఆనందంగా తృప్తిగా ఉన్నారు. అక్కడ ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందరూ మహాపరాక్రమవంతులై ఉన్నారు. అటువంటి గిరి వ్రజపురానికి శ్రీకృష్ణార్జునులు, భీమసేనులు ముగ్గురు సమీపించారు. ముఖద్వారంలోంచి ప్రవేశించకుండా వారు చైత్యక పర్వత శిఖరం వైపు నుండి నగరంలోకి ప్రవేశించారు. అక్కడి ప్రజలు బృహద్రథ మహారాజు గారి, అంటే జరాసంధుడి తండ్రి గారి వంశంలోని వారు చైత్యక పర్వతాన్ని పూజిస్తుంటారు. అది మగధ దేశవాసులకు ఎంతో ఇష్టమైన పర్వతం. అక్కడొక విశేషం ఉంది. బృహద్రథ మహారాజు తాను పాలిస్తున్నటువంటి కాలంలో ఒక భయంకర రాక్షసుడిని యుద్ధంలో చంపాడు. వాడి చర్మంతో 3 నగరాలు, పెద్ద డంకలు అంటే డంకలు చేయించి ఆ నగారాలు, ఆ నగరంలో, ఆ వాడి ఉండేటువంటి ఆ గిరి నగరంలో 3 నగారాలు వాడి చర్మంతో చేయించి నగరంలో పెట్టించాడు రాక్షసుడు. వాటిని గనుక ఒక్కసారి మ్రోగిస్తే అవి నెల వరకు అలా మ్రోగుతూనే ఉంటాయి. ఏంటి నెల వరకు? అయ్యయ్యో, మన గంట ఇంతే.
ఇంతే 2 సెకండ్స్ ఆఫ్ అయిపోతుంది. ఇది చూడండి. ఎందుకంటే ఆ జీవం దాంట్లో ఉంది, ఆ చర్మంలో. అవి ఎప్పుడు మ్రోగుతాయో అప్పుడక్కడ పూల వాన కురుస్తుంది. ఆ పూల వానలో ముఖ్యమైనటువంటి పూల వర్షం అనేటువంటిది కదంబం. అందుకని ఈ కదంబాన్ని ఇక్కడ నేను పెట్టుకున్నాను. ఇక్కడ కదంబ వర్షం, దీంట్లో పూర్తిగా చెప్పలేదు. ఇక్కడ 15 పుష్పాలు వాన పడుతుందట, పూల వాన వస్తూనే ఉంటుందట, అది నిలిచిపోయేంత వరకు కూడా. దాంట్లో ముఖ్యమైనటువంటిది కదంబం. ఇట్లా ఉంటుంది కదంబం. ఆ పూల వర్షం ఎప్పుడు అన్ని పూలతోనూ నిండినటువంటి పూల వర్షం పడుతూనే ఉంటుందట, అది నిలిచిపోయేంత వరకు పడుతూనే ఉంటుందట. శ్రీకృష్ణ అర్జున భీమసేనులు ముగ్గురు కూడా అక్కడికి చేరుకొని ఆ 3 బేరీలను చీల్చివేశారు. ఇది ఉంటే కదా, చీల్చేశారట. ఫస్ట్ మనకు ఈ జరాసంధుడికి వచ్చినటువంటి తాపత్రయం ఫస్ట్ది. మగధవాసులకు ఇష్టమైనటువంటి ఆ చైత్యకం పైకెక్కి ఆయుధాలతో శిఖరాలను ముక్కలు చేసి గిరివ్రజంలోకి అడుగు పెట్టారు. అప్పుడు మగధంలో దుశ్శకునాలు కనిపించాయి. బ్రాహ్మణులు అది గమనించి ఏదో ఆపద కలుగుతుందని జరాసంధుడికి తెలిసి వెంటనే ఆ జరాసంధుడిని వారు ఏనుగుపై కూర్చోబెట్టారు. చుట్టూతా అగ్నిని వెలిగించి శాంతి కర్మలను చేశారు కూడా. జరాసంధుడు కూడా అశుభం తొలగాలని నియమాలు ఆచరిస్తూ ఉపవాసం ఉన్నాడు. ఎందుకంటే అది ఆ డక్కని ఎవరో చీల్చారు అని. అటు శ్రీకృష్ణ అర్జున భీమసేనులు స్నాతక వ్రతాన్ని ఆచరించే బ్రాహ్మణుల వేషాన్ని ధరించారు. ఇప్పుడంతా బ్రాహ్మణులు కావాలి కదా అక్కడ శాంతి చేయించడానికి. ఆయుధాలను విడిచిపెట్టారు. ఆయుధాలు ఉంటే కదా వారు బాహువులే ఆయుధాలుగా కలిగి ఉన్నారు. జరాసంధుడితో యుద్ధం చేయాలని నగరంలోకి అడుగుపెట్టారు. ఎడమకాలతో పెట్టారు, కుడికాలు కాదు. శత్రువులు నగరానికి వెళ్ళాలంటే ఎడమకాలు. అక్కడ తినుబండారాలు ఉన్నాయి, పూలమాలలు, ఇతర వస్తువులు, అంగళ్ళు ఉన్నాయి. అపూర్వమైన సంపదతో ఆ ప్రాంతం మెరిసిపోతుంది. ఆ నగర వైభవం అన్ని కోరికలను తీర్చేదిగా ఉంది. శ్రీకృష్ణ భీమార్జునులు ఆ వస్తు సంపదను చూస్తూ ముందుకు నడిచారు. ఏం పట్టణమయ్యా ఇది అని. ఆ విధంగా చాలా అద్భుతమైనటువంటి పట్టణం అది. చెప్పడానికి అలువుగానటువంటి ద్వారకా కన్నా ఎక్కువ ఉంది అని చెప్పచ్చు. ప్రధాన రాజమార్గంలోనే టీవీగా నడుచుకుంటూ వెళ్ళారు. ఆ ముగ్గురు రంగు వస్త్రాలు ధరించున్నారు, మెడలో మాలలు వేసుకొని ఉన్నారు. సగము నీలము, సగము నల్ల వస్త్రాలు, సగము ఎర్ర వస్త్రాలు. ఈ విధంగా ఉంది వాళ్ళది. ఎర్రది, నల్లది, నీలమది. ఈ 3 కూడా చేరితే అశుభం అంటారు. అది వేసుకున్నారు వీళ్ళు. చెవులకు మెరిసే కుండలాలు పెట్టుకొని ఉన్నారు. నెమ్మదిగా వారు జరాసంధుడి భవనం వద్దకు చేరుకున్నారు. అది ఎట్లా నడుస్తున్నారంటే వాళ్ళు నడిచేది బ్రాహ్మణులు నడిచేలాగానే నడుస్తున్నారు. మాటికి పంచ నుంచి, అంటే బొడ్డు నుంచి తీసేది, డబ్బులు లెక్క పెట్టుకొని మళ్ళీ లోపల పెట్టుకునేది, మళ్ళీ డబ్బులు లెక్క పెట్టుకొని మళ్ళీ ఇట్లా పట్టుకునేది మామూలుగా. భీముడు మాత్రం నస్యం వేసుకుంటూ అంత చూస్తే మొత్తం బ్రాహ్మణులాగానే ఉన్నారు. అట్లా ఉన్నారు. శ్రీకృష్ణుడు దర్భను కట్టుతూ వస్తున్నాడు. చూడండి ఆయనకేం పట్టింది పాపం. హిమాలయ పర్వతం వద్ద గోవులుండే చోటును సింహాలు వెతికినట్లుగా వారు ఆ రాజభవనాన్ని వెతుకుతూ ముందుకు వెళ్ళారు. ఎక్కడుంది భవనం, ఎవరిని అడిగితే తప్పు అయిపోతుంది కదా. బ్రాహ్మణులకు మీకు తెలీదా అని పట్టుకుంటారు. భవనం ఎక్కడుంది అని అడ్రస్ అన్ని భవనాలు అట్లే ఉన్నాయి అక్కడ.
అన్ని భవన్లు పెద్ద 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 భవన్లు, రంగు 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 భవన్లు అన్నీ కూడా ఎక్కడ చూసినా ఉన్నాయి. అందుకని అకస్మాత్తు వీళ్ళు ఏమైనా అడిగారనుకోండి, భవనం ఎక్కడుంది జరాసంధుడిదంటే పట్టేసుకుంటారు. ఎందుకంటే అయితే మీరు మా ఊరు బ్రాహ్మణులు కాదు, మీరెవరో. ఎందుకంటే ఇక్కడ ఊరు వేరే ఊరు నుంచి రావడానికి వీల్లేదు. గిరి ప్రదేశాలంతా చుట్టూ ఉన్నాయి కదా, అవి దాటుకొని రావాలంటే బ్రాహ్మణులు రాలేరు. వస్తే క్షత్రియులే రావాలా, వీరులే రావాలా. ఇవంతా యోచన చేశాడు కృష్ణుడు. ఎవరిని అడగకండి, అడ్రస్ జాగ్రత్తగా ఉండండి. మాటికి ఈ భీముడు మాత్రం అవాంతరపడుతున్నాడు. ఇదే ఉండొచ్చు బావా, ఇదే ఉండొచ్చు. ఉండయ్యా నువ్వు మాటికి బావా అనుకుంటూ ఇది కాదు, ఇది నాకు తెలుసు ఆ ఇల్లు, రాండి. నువ్వు వచ్చావా బావా? నేను వచ్చాను లేదో నాకు తెలుస్తుందిరా. అన్నీ అదే విధంగా ఉన్నాయి, విచిత్రంగా ఉన్నాయి. పెద్ద పెద్ద భవనాలు, అవన్నీ మంత్రుల భవనాలు, ఇంకొకరు భవనాలు, అవన్నీ కూడా. అప్పుడు వాడి యొక్క భుజాలు మద్యమ్రాణుల్లాగా బలంగా ఉన్నాయి. వాళ్ళది అట్లా మోగిపోతున్నాయి. భీముడిది ఊగిపోతున్నాడు, నిలుచుకోవటానికి సాధ్యం కాలేదు. చులు అంటుంది ఒళ్ళంతా. యుద్ధానికి సిద్ధమైన వారి బాహువుల్లాగా మంచి సత్తువతో ఉన్నాయి. భీముడిది మాత్రం మెరిసిపోతున్నాడు. మధ్యలో పారి కొట్టుకోవటానికి చూస్తాడు. అర్జునుడు చెప్తున్నాడు, కొట్టుకోవద్దు, చూస్తున్నారు. బాగా గిండుకుంటున్నారు. ఏం చేస్తావు, అది చొలు అంటున్నది. ఇప్పుడు ఎవరైనా బాగా గదతో కొట్టాలా, బాగా విసిరి కొడితే అప్పుడు కొంచెం జుల తగ్గినట్టుగా ఉంటుందట భీముడికి. అట్లా ఉంది పాపం. ఎవరు కొడతారు? అక్కడ వెళ్ళి గోడ గుద్దుకొందునా అంటున్నాడు. ఏం చేయొద్దు, ఆ పని అంతా నువ్వు చేయకు. వారు విశాలమైనటువంటి వక్షస్థలం గల గజరాజుల్లాగా ఉన్నారు. వారిని చూసి మగధ దేశీయులందరూ ఆశ్చర్యపోయారు. ఎవరుండొచ్చు? అప్పటికి కొంచెం అనుమానం వస్తుంది అందరికి కూడా. అట్లా ఈ ముగ్గురు బ్రాహ్మణులు ఎవరుండొచ్చు? మూటలంతా పెద్ద పెద్ద మూటలు కట్టుకున్నారు. అన్ని బియ్యము, బ్యాళ్ళు, మిరపకాయలు, పచ్చిమిరపకాయ, ఎండిన మిరపకాయ, చింతపండు, ఉప్పు అన్నీ ఎక్కడో వెళ్ళి వచ్చినట్టుగా ఏదో వేషం అదే కదా. మూటలంతా వేసుకొని పోతున్నారు. అదేం లెక్కన వాళ్ళకి అది మూట, అది ఒక జులకు కూడా కాదు. అది జనులంతా వాళ్ళు చూస్తున్నారు. అలా చూస్తూ ఉండగానే వారు 3 ద్వారాలను భయం లేకుండా దాటేశారు. అట్లా దాటిపోతున్నారు. అంటే ఎవరు అడగలే, ఎవరు మధ్యలో అడగలేదు. అంటే మామూలుగా వీళ్ళకి పాస్ ఉందేమో అనుకున్నారు పాపం. ఎవరు అందుకని అక్కడ అప్పుడప్పుడు అట్లా అవుతూ ఉంటుంది. అంతా జరాసంధుడు వాళ్ళే అని కొంతమంది, ఏదో పిలిచింటాడు అందుకే వెళుతున్నారు అని ఎవరు సేనాధిపతులు ఎవరు చూస్తూనే ఉన్నారు. కళ్ళు అప్పగించుకొని అట్లా చూస్తున్నారు. కానీ ఎవరు మీరు అని అడగలేదు ఎవరు కూడా. అట్లా నిశ్చింతగా ఇల్లు కనిపెట్టారు. కృష్ణుడు చెప్తాడు, ఇదే జరాసంధుడిది. చాలా పెద్ద ఇల్లు, పెద్ద భవనం. తెలుస్తుంది కదా, కొంచెం చిత్రంగా ఉంటుంది. అంతా బంగారుతో చేసింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.